మాత్రం జరగలేదు. ఈ కేసులో ఏం జరిగిందంటే వాళ్ళు తీసుకెళ్లారు కానీ వాళ్ళు టేస్ట్ పాస్ చేయలేకపోయారు. సో ఎక్కువ మంది తీసుకెళ్లారు, తక్కువ మందికి జాబ్ వచ్చింది. ఇప్పుడు మేము ఇమీడియట్ గా ఇమిగ్రేషన్ యాక్ట్ కింద బిఎన్ఎస్ కింద కేసు కట్టి ఆ ఏజెంట్ అందరినీ అరెస్ట్ చేసి జైలు పంపవచ్చు. కానీ దానివల్ల వాళ్లకు లాభం ఉండదు, ఎందుకంటే వాళ్ళు తీసుకురావాలి, వాళ్ళు ఎంత డబ్బు కట్టారు ఆ డబ్బు వాళ్లకు రిటర్న్ ఇప్పించారు. సో మేము ఎప్పుడైనా బాధితుల వైపు ఆలోచిస్తాం, బాధితులకు ఎలా చేస్తే న్యాయం జరుగుతుంది. సో వాళ్ళే చెప్తున్నారు మా డబ్బు మాకు ఇప్పించండి, మాకు రిటర్న్ తీసుకురండి, అది చేస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. కానీ మీ ఇన్ఫర్మేషన్ కోసము మన జిల్లాలో మేము సర్వే చేస్తున్నాం, ఇటువంటి ఏజెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరెవరు ఉద్యోగం కోసం పంపిస్తున్నారు. మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళ దగ్గర ఒక పోర్టల్ ఉంది, ఆ పోర్టల్ ద్వారా మేము చెక్ చేస్తున్నాం ఎంతమందికి రిజిస్ట్రేషన్ ఉంది, ఎంతమందికి ఇంతకుముందు ఉండేది రిజిస్ట్రేషన్ కానీ ఎక్స్పైర్ అయిపోయింది, ఎంతమందికి ఎప్పుడు రిజిస్ట్రేషన్ కి కూడా అప్లై చేయలేదు. సో అది మేము ఇక్కడ హైదరాబాద్ లో ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఒకరు ఉన్నారండి, ఆయనకు తెలియజేస్తాం, ఆయన కూడా చర్య తీసుకుంటామని అన్నారండి. For more videos like this, subscribe Big TV channel.